అన్ని రాజకీయ పార్టీల్లోనూ వారసులుంటారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే బీజేపీలో కూడా రాజకీయ వారసులకు కొదవలేదు. అయితే పల్నాడు జిల్లాలో రాజకీయ వారసత్వంపై కొత్త రచ్చ మొదలైంది. టీడీపీలో 40 ఏళ్ల పాటు రాజకీయాలను శాసించిన నేతలు ఇక సెలవు తీసుకునే సమయం దగ్గర పడింది. ఈ క్రమంలోనే తమ వారసులను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలో ప్రత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, జీవీఎస్ ఆంజనేయులతో పాటు కన్నా లక్ష్మీనారాయణలు సీనియర్లుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరంతా టికెట్లు పొందడం కష్టమే. ఈ నేపథ్యంలోనే తమ వారసులను రాజకీయ ఆరంగేటం చేయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. తాజాగా ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కార్తీక సమారాధన సమావేశంలో తమ పిల్లలు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. దేవుడి దయ ఉంటే వచ్చే ఎన్నికల్లో కొడుకు శరత్తో లేదా కుమార్తె స్వాతినో ఎంట్రీ ఇస్తారన్నారు. ఆమె వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఎన్నికలు 3.5 ఏళ్లు ఉండగానే ఆమె ఎందుకిలా వ్యాఖ్యానించిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి చాలామంది సీనియర్లు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకట కుమారి ముందస్తుగా స్పందించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తనయుడు నిఖిల్ కూడా ఇప్పటికే తండ్రి బాటలో పయనిస్తున్నారు. ఎరపతినేనితో కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. టీడీపీలోని యువ నేతలతో కలిసి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అన్నీ కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన బరిలో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. ఎరపతినేనే దగ్గరుండి కొడుకుకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ తనయులు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కన్నా పెద్ద కొడుకు నాగరాజు గుంటూరు మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. చిన్న కొడుకు ఫణి కూడా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధమైనట్లు ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో వీరిద్దరూ కన్నాకు మద్దతుగా నియోజకవర్గం మొత్తం పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరో సీనియర్ నేత జీవీఎస్ ఆంజనేయులు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై పలు అనుమానాలున్నాయి. ఆయన రాజకీయ వారసుడిగా హరీష్ బరిలో ఉండొచ్చని భావిస్తున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటున్న నేతలు వయస్సు మీద పడడంతో పోటీకి విముఖత చూపుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటి నుండే వారసులను తెరంగేటం చేసేందుకు చూస్తున్నారు. అయితే ఒక్కసారే ఇంతమంది వారసులకు అధిష్టానం ఓకే అంటుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. వచ్చే ఎన్నికల నాటికి లోకేష్ చెప్పిన వాళ్లకే టిక్కెట్లు వస్తాయన్నది ఇప్పటికే తేలిపోయింది. లోకేష్ కూడా యువతను బరిలోకి దించేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 4-5 నేతల పిల్లలకు టిక్కెట్లు ఇస్తారా అంటే కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే నేతలు ముందస్తుగానే తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తుంది. ఎవరి ఎత్తుగడ వారికే ఉన్నా రేసులో గెలవాలంటే మాత్రం అన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఎత్తులు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికే ఒక్కరే రేసు మొదలుపెట్టినా పోటీలో నెగ్గాలంటే మిగిలిన వారు కూడా బరిలో నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి, ఎవరు టికెట్ సాధించుకుంటారు అని ఇప్పటి నుండే కొంతమంది లెక్కలు వేస్తుంటే ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.